షార్లెట్ అమీలియా బీచ్, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ చూడటానికి ఈరోజు మేమైతే వెళ్ళబోతున్నాము. ఇదంతా షార్లెట్ అమేలియా, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. ఇది కూడా పార్ట్ ఆఫ్ యుఎస్ఏనండి. మేము బయలుదేరిన పోర్ట్ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2.5 days పట్టింది. యూనిక్ షాప్స్ విత్ గ్రేట్ కలెక్షన్, డౌన్ టౌన్ షాపింగ్, ఇంకా ఫోర్ట్ క్రిస్టిన్ అన్నీ చూస్తారు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు చూడబోయే స్టోర్లో ఏదైనా పగిలితే మన చేతుల్లో దానికి మనమే పే చేయాలి. ఈ స్టోర్ అయితే డౌన్ టౌన్లో ఉందండి, షార్లెట్ అమేలియా డౌన్ టౌన్లో. ఇది అసలు చాలా గ్రేట్ యూనిక్ కలెక్షన్స్తో అయితే ఉంది. ఇవన్నీ హ్యాండ్ మేడ్, ఇంకా వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అసలు ఏది పట్టుకున్నా కానీ $1000 చెప్తా ఉన్నారు. ఈ ప్లేట్స్ లాంటివి, డెకరేషన్స్ అవన్నీ మాత్రము ఒక్కొక్కటి పెద్ద సైజ్ వచ్చి $500, ఇంకొకటి $200 అలా ఉన్నాయి. ఈ పైన లైట్ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా $7,000, $12,000, $13,000 ఆ రేంజ్లో ఉన్నాయి. కానీ చూడటానికి సూపర్గా ఉన్నాయి అన్నమాట. వెరీ డెలికేట్. ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్లో ఎక్కడికైనా షిప్ చేస్తారంట. కానీ అసలు ఇదంతా మనకి హ్యాండ్ మేడ్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ మన ఇండియాలో జైపూర్లో ఇంకా చాలా చోట్ల చూసినట్లు ఉన్నాయండి. చాలా బాగా చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం ఐలాండ్స్ అండి. మనకి డిఫరెంట్ ఐలాండ్స్, ఒక 7-8 ఐలాండ్స్ ఉంటాయంట ఆ ప్లేస్లో దగ్గరలో వెళ్ళి రావడానికి. ఇదే మా గ్యాంగ్, 4 families విత్ కిడ్స్ వచ్చాము. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇది డౌన్ టౌన్లో. ఇంకా ఇది వ్యూ పాయింట్స్, ఇలా మధ్యలో ఆపి మనకి చూపిస్తారు. ఎయిర్పోర్ట్కైనా రాగానే మనం బయటకు వెళ్ళడానికి ఇలా బస్సెస్ ఆర్ ట్రక్స్ ఆర్ కార్స్ అవన్నీ మాట్లాడుకొని వెళ్ళాలి. సో మా వాళ్ళైతే ట్రక్ మాట్లాడేసేసారు. సో ఇంకా ఇక్కడ ఈరోజు అగ్రిమెంట్ వచ్చేసి ఈ షార్లెట్ అమేలియా డౌన్ టౌన్, బీచ్, ఫోర్ట్ క్రిస్టిన్, ఇంకా మెయిన్ వచ్చేసి వ్యూ పాయింట్స్ అవన్నీ చూడటానికి అయితే వెళ్తున్నాము. ఈ బస్ డ్రైవరు ఇదంతా చూపిస్తూ టూర్ గైడ్ లాగా మనకు అన్ని చెప్తూ ఉంటారు. 32 square mile island. The population of this island is 60,000 people. 60,000 people residing on the island of St. Thomas. Now, the largest of the 4 islands that are known as the U.S. Virgin Islands, we have St. Croix, and the St. Croix is located 40 miles to the south of this island. That is St. Croix. And then the third island would be St. John, which is located to the very east of this island. 3 miles across the water is St. John. And then the fourth would be to your left, my left, right next to your ship. It is Water Island, Water Island. Now guys, if you would calculate all the inhabitants that lives in the U.S. Virgin Islands, the population is 89,000 people. 89,000 residents residing in the U.S. Virgin Islands. Now the question is, were these islands always under the U.S. flag? I'm glad you asked the question. Thank you for asking. But to answer your question, it is no. These islands were under the Danish rule in the past. Okay, so they were known as the Danish West Indies. So when did the change came up? As we're traveling west, you see all of these yachts and sailboats that are in our harbor. Well, in the next week or so, there's going to be many more. Why? It's a yearly thing. The ship, and they will take them across to where they originated. All right. Now, as we are traveling, you see what it reads? It says 2B and 2C Dranagin's Gate. Now that gate or left right there. That's it. Now that port takes the largest ship in the world. It is the icon of the seas. It comes to our island every other Wednesday. All right.
అర్థమయ్యే ఉంటుంది కదండీ! ఆయన చెప్పిన విధంగా 89,000 పీపులే ఉంటారు ఈ ఐలాండ్స్‌లో. ఇక్కడ పక్కనున్న ఐలాండ్స్ అన్నీ కూడా ఒక 40, 50 మైల్స్ డిస్టెన్స్‌లో రీచ్ అవ్వచ్చు. బాదం చెట్లున్నాయి. The crops that they of course exported off the island back to Denmark. And ఇదంతా ట్రావెల్ చేసి మేము వెళ్ళి చూసే వ్యూ పాయింట్ ఆ హైట్ అయితే మాత్రం 1048 ఫీట్ అంటండి. అదే ఆయన చెప్తున్నారు. ఈ వ్యూ పాయింట్స్ చూడటానికి వచ్చిన స్టాప్‌లో ఫస్ట్ అయితే ఇలా ఎంట్రన్స్‌లో ఇంత బావుంది. ఇదంతా ఒక పెద్ద స్టోర్ అన్నమాట. ఈ స్టోర్‌లో కలెక్షన్ చాలా బావుంది. ఈ స్టోర్ అంతా చూసుకొని తర్వాత బయటికి వెళ్లి చూస్తే వ్యూ పాయింట్స్ అక్కడున్న ఐలాండ్స్ మొత్తం సీనరీ చాలా బావుంటుందండి. ఇందులో మాత్రం అన్నీ చాలా ప్రైసీగా ఉన్నాయి. ఒక చిన్న లాకెట్ అండ్ పెండెంట్ ఏది పట్టుకున్నా కూడా $160, $200 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇక్కడున్న ఈ మ్యాప్‌లో లాగా కనిపిస్తాయండి అన్నీ కూడా. కానీ ఆ రోజు ఫాగ్ వలన అంత క్లియర్ లేదు. చూసారు కదా! ఈ ఐలాండ్ పక్కన వెనక ఇంకొకటి దాని వెనక చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అవన్నీ ఐలాండ్స్ అన్నమాట. we are not able to do so. Now guys, remember I said to you there is 60,000 residents on this island, but we have just stood on seat. పైన వ్యూ పాయింట్ చూసేసి కాసేపు అక్కడ ఒక 30 మినిట్స్ టైం స్పెండ్ చేసి కిందకి దిగుతుంటే ఇక్కడ ఇంకొక స్పాట్ దగ్గర ఆపారు. ఇక్కడ నుంచి ఇవి ఐలాండ్స్ ఇంకా
ఉండే హోమ్స్ అండ్ షాప్స్ అవన్నీ కూడా ఇంకా బాగా క్లియర్గా కనిపించాయండి. చాలా బాగుంది view అయితే రియల్గా. అక్కడ వెనక కనిపిస్తున్న షిప్ మాది బాగా కనిపిస్తుందని చెప్పి జూమ్ చేశాను. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇంకా చాలా బాగుంది. Bullet proof, fire proof. Hello, hello. ఇక్కడ గాడిద ఉందండి. డాంకీని ఎక్కడానికి $1 అంట. ఎక్కి కాసేపు ఒక 5 మినిట్స్ ఉండి ఫోటో తీసుకోవడానికి $1 ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి డౌన్ టౌన్ దగ్గర ఈ ఫోర్ట్ క్రిస్టియన్ అని ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ అండ్ మ్యూజియం హిస్టారిక్ బిల్డింగ్ అండి. ఇది 1600s బిల్డ్ చేశారు. టికెట్స్ పర్చేస్ చేసుకొని లోపలికి వెళ్ళి చూడొచ్చు. కానీ ఆ రోజు అయితే క్లోజ్ అన్నారు. అది కాసేపు అక్కడ అది చూసేసి ఇంకా డౌన్ టౌన్లో ఉన్న స్టోర్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడ స్కూల్ పిల్లలంతా కూడా బ్యాండ్ ప్లే చేస్తున్నారు. మ్యూజిక్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా అండి ఇది. యూజువల్గా ఇటు ఐలాండ్స్ అన్నీ కూడా చాలా హాట్గా ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 86 ఫారెన్హీట్ వరకు ఉన్నట్టుంది ఆ రోజు. ఇలాంటి హ్యాట్స్ వాడితే మనకి కొద్దిగా అయినా హెల్ప్ అవుతుంది సన్ ట్యాన్ అలాగే ఎండ తీవ్రతకి గురవ్వకుండా. అలా కాసేపు డౌన్ టౌన్ అన్నీ చూసిన తర్వాత బీచ్కి వచ్చేసాము. మీలో బీచ్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అలాగే బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో కూడా కామెంట్లో చెప్పండి. ఈ బీచెస్ అన్నీ కూడా వైట్ శాండ్గా అండ్ బ్లూ కలర్ వాటర్ షేడ్లో చాలా బాగుంటాయి చూడటానికి. అలా చూస్తూ కూర్చుండిపోయినా చాలండి. తర్వాత షిప్కి వచ్చేసాక ఇది షిప్లో నుంచి వ్యూ అండి. పోర్ట్ పక్కన ఈ స్మాల్ బోట్స్ కయాక్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేము షిప్కి రిటర్న్ అయ్యే టైంకి ప్రతిరోజు కూడా హౌస్ కీపింగ్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇదిగోండి చిన్ని టవల్స్తో ఆ బొమ్మలాగా క్రియేట్ చేసి పెట్టారు. ఒక్కొక్క రోజు ఒక్కోలా చేస్తారు. ఇంకా లాండ్రీ రెడీ చేసి పెట్టేశారు. ఇంత వేల మందికి లాండ్రీ ఎవరి బట్టలు ఎవరికి మారపడకుండా ఎలా చేస్తారు మెయింటైన్ అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. సో ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్.